ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం తోటత్రినాథన్ పెరుమాళ్ యొక్క ఆలయ విశేషాలు ఈ రోజు మీ అందరి కోసం. తమిళనాడులోని తిరునెల్లి జిల్లాలోని నంగునీరులో ఉన్నటువంటి శ్రీ వానమామలై పెరుమాళ్ అనగా శ్రీ తోటాత్రినాథన్ ఆలయం వైష్ణవ సాంప్రదాయంలోని కల అత్యంత పవిత్రమైన 108 దివ్య దేశాల్లో ఈ క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విశేషాలు మరియు కథ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ విష్ణుమూర్తి స్వయంగా భూమి నుంచి ఉద్భవించాడని ఒక కథనం కలదు. బ్రహ్మదేవుడు, సూర్యచంద్రులు మరియు ఇంద్రుడు ఇక్కడ స్వామివారిని ఆరాధించారని మన పురాణాలు చెప్తున్నాయి. ఇది వెంకటేశ్వర స్వామివారు స్వయంగా వ్యక్తం ఉన్నటువంటి 8 క్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి. పురాణాల ప్రకారం చతుర్భుజాలతో వెలిసినటువంటి స్వామిని దర్శించుకోవడానికి 4 మునులు అంటే నంగునీరి అనే పేరు దీని నుంచే వచ్చింది. ఇక్కడ తపస్సు చేశారని కూడా ఒక ప్రతీతి కలదు. స్వామికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కొలువై ఉంటారు. సాధారణంగా వైష్ణవ ఆలయాల్లో అమ్మవారికి విడిగా గర్భాలయాలు కలవు. కానీ ఇక్కడ స్వామివారితో పాటు కొలువై ఉండడం అత్యంత విశేషం. ఇక్కడ స్వామివారికి అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి ప్రతిరోజు జరిగే నూనె అభిషేకం. ఇక్కడ సుమారు 25 లీటర్ల నూనెతో స్వామివారికి తైలాభిషేకం నిర్వహిస్తూ ఉంటారు. అభిషేకం చేసినటువంటి నూనెను ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక బావిలో పోస్తారు. ఆ నూనెలో అనేక ఔషధ గుణాలు ఉంటాయని, దానిని సేవిస్తే శరీరానికి రాసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఈ క్షేత్రం గురించి నమ ఆళ్వార్ తన దివ్య ప్రబంధంలో కూడా కీర్తించారు. నంగునేరి తమిళనాడు తిరునెల్లి నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఈ ఆలయం కలదు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇక్కడ స్వామివారి యొక్క మనం దర్శనం కలదు. ఇక్కడ తోటాద్రినాథుడు కూర్చున్న భంగములో ఆదిశేషుని యొక్క నీడలో దర్శనమిస్తూ ఉంటారు. తిరునెల్ నుంచి ఈ క్షేత్రం కేవలం 30 కిలోమీటర్ల దూరంలో కలదు. పూర్వం ఆదిశేషుడు ఇక్కడ తపస్సు చేయడం వల్లనే ఈ ప్రాంతానికి నాంగనేచరే అనే పేరు కూడా వచ్చింది. లక్ష్మీదేవి ఇక్కడ వరమాంగై అనే పేరుతో పెరిగి స్వామిని వివాహం చేసుకున్నట్టు కూడా మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ క్షేత్రాన్ని శ్రీ వరమాంగై అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని స్వయం వ్యక్త క్షేత్రాల్లో ఒకటిగా పేర్కొంది. శ్రీరంగం, తిరుపతి, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాల వలె ఇది కూడా విష్ణుమూర్తి స్వయంగా వెలిసినటువంటి ప్రధాన క్షేత్రాల్లో ఒకటిగా పేరొందినది. తోటాత్రి పెరుమాళ్ ఇక్కడ 4 రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు. నీల్మగల్ పన్నం అంటే నిలబడిన రూపం, నరసింహార్ అంటే కూర్చున్న రూపం, రంగనాథార్ అంటే శయన రూపం, త్రివిక్రమ అంటే నడుస్తున్న రూపం. ఈ క్షేత్రంలో వానమామలై పెరుమాళ్ 4 రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు.